నిన్న ఫ్రెండ్షిప్ డే కదా! మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్షిప్ డే విషెస్ పంపిస్తుంటే, వాళ్ళతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. దాంతో పాటు ఈ స్లామ్ బుక్స్ కూడా గుర్తొచ్చాయన్నమాట. చిన్నప్పుడు స్లామ్ బుక్స్ అప్పుడప్పుడే తెలుస్తూ ఉండే ఏజ్‌లో అవెక్కడ దొరుకుతాయి? ఎలా గొనాలి? అవేమి ఐడియా ఉండేవి కాదు. 9థ్, 10థ్ వాళ్ళు ఫేర్‌వెల్ అప్పుడు స్లామ్ బుక్స్‌లో రాపిచ్చుకునేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ ఏదో నేను కూడా ట్రై చేయాలి అని. ఇంట్లో ఉండే వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని, వాటిలో పాత బుక్స్‌లో సెంటర్ పేజెస్ అన్నీ కట్ చేసి, సూది దారంతో కుట్టేసి, నాకొచ్చిన హ్యాండ్ రైటింగ్‌లో టైటిల్స్ అన్నీ రాసి పెట్టేసి ఉంటాను. మా ఫ్రెండ్స్ దగ్గర అన్నీ ఫిల్ చేపిచ్చేదాన్ని. అందులో బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక కాలమ్ ఉంటది. దాంట్లో నా పేరు ఎవరు రాస్తే వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయ్యేదాన్ని. ఒకవేళ నా పేరు రాకపోతే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అంతా చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. రాను రాను స్లామ్ బుక్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో పాటు ఫ్రెండ్స్ పెరుగుతూ వచ్చారు. వాళ్ళతో పాటు మెమరీస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఆ రోజులే బాగున్నాయి కదా అనిపిస్తుంది. ఈ స్లామ్ బుక్ లో రాసిన ప్రతి ఒక్కరు కూడా నాతో కాంటాక్ట్ లో లేరు. చాలా కొంతమంది మాత్రమే నాతో కాంటాక్ట్ లో ఉన్నారు. కానీ అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళకి నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. మీకు స్లామ్ బుక్స్ తో ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లహన్ డైరీస్ ద్వారా బిలేటెడ్ గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.